అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అలైన్మెంట్ మనం నేను 2023 డిసెంబరు ఎమ్మెల్యే అయ్యేనాటికి అలైన్మెంట్ ఫిక్స్ అయిన విషయం మీ అందరికీ తెలుసు. ఒకవేళ అది అలైన్మెంట్ ఫిక్స్ కాకపోతే న్యాయంగా అయితే చౌటుపల్లి ఏరియాలో అలైన్మెంట్ తప్పు చేసి దూరంకి వెళ్ళి పోవాలి, పైకి మామూలుగా టౌన్ బయటికి వెళ్ళి పోవాలి, డివిజీ బయటికి వెళ్ళి పోవాలి. వాళ్ళు అప్పుడు ఉన్నోళ్ళు మేనేజ్ చేసి గవర్నమెంట్ అధికారులు రాజకీయ నాయకులు కలిసి RRR అలైన్మెంటే తప్పు చేసింది గత ప్రభుత్వం. ఎవరు మీకు అన్యాయం చేసింది? ఫస్ట్ నారాయణపూర్ ఎక్కడ పోతుంది, ముంగోడు అక్కడ దూరం వెళ్ళిపోతుంది. ఇక్కడికి చౌటుపల్లి రాగానే దగ్గరకు వచ్చింది. ఇంకా చౌటుపల్లి రాగానే ఈ మున్సిపాలిటీ దూరం పోవాల్సింది పోయి దాని అర్థమైంది. గతంలో ఉన్న రాజకీయ నాయకులు అధికారులు కలిసి కుమ్మపై కొన్ని ఇండస్ట్రీస్ ని కాపాడేందుకు అలైన్మెంట్ దగ్గర తీసుకొచ్చి మీకు ఈరోజు నచ్చలేదు. ఈ మాట మీరు ఒప్పుకుంటారా? కంపెనీ అలైన్మెంట్ ఏ టైంలో ఏ గవర్నమెంట్ లో ఎవరున్నారు అప్పుడు? ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, గవర్నమెంట్ ఉందిగా. మరి అప్పుడు ఆ రోజు మరి ఈ చౌటుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రైతులు కానీ పేదోళ్ళు కానీ ఇది విలువైన భూమి, ఇది దూరంకి వెళ్ళి తీసుకపోవాలని చెప్పి దూరంకి వెళ్ళి తీసుకపోతే ఈ బాధపడిపోవు కదా. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఈరోజు మేము ఇబ్బంది పడుతున్నాం. అవునా? వాస్తవమా? అట్లా కాదు, వాళ్ళతో కుమ్మక్కై, ఆ పార్టీ వాళ్ళతోటే కుమ్మక్కై, డివిజన్లతో కుమ్మక్కై అప్పటి నాయకులు మీకు అన్యాయం చేసి మరి వాళ్ళే ఇప్పుడు మీకు మీ ఏమంటారు చేస్తుంది. అమ్మ ఇది ఎక్కడ కూడా మోసం చేసిన పార్టీ, మోసం పెట్టిన నాయకులే మళ్ళీ మీకు మిమ్మల్ని రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని నా దగ్గర తీసుకొస్తుంది, ఇంకో దగ్గర తీసుకుపోతుంది. మరి ఎవరి హయాంలో నీకు నష్టం జరిగింది? ఎవరి హయాంలో అలైన్మెంట్ తప్పు చేసిర్రు? అన్యాయం చేసింది ఎవరు? ఎక్కడికి వెళ్ళి పోవాల్సిన అలైన్మెంట్ ఎక్కడికి వెళ్ళి పోయింది? ఏదైనా నాకు తెలుసు, అది ఇక్కడికి వచ్చేసరికి దగ్గరికి అయింది టౌన్, అది ఎక్కడికో దూరంకి వెళ్ళి పోవాల్సిన మున్సిపాలిటీ అవతల ఎక్కడో దూరంకి వెళ్ళి పోవాల్సిన. అప్పుడు ధర్నా చేసినాం సార్, భువనగిరిలో జైలు కూడా పట్టించారు సార్ రైతులని. ఎవరు? మరి ఇప్పుడు మళ్ళీ అదే లీడర్లు వచ్చి మనం ఏమని తిరుగుతుంది? మరి ఏం చేయాలి? మరి ఇప్పుడు నేను చేసిన మోసం చేసిన తప్పు చేసిన వాళ్ళేమో మిమ్మల్ని బలిచ్చిన వాళ్ళేమో వాళ్ళు గొర్రె కషాయం నమ్ముతారు, మీరు మళ్ళీ ఆయన మన తిరుగుతుంటారు. మళ్ళీ ఆయన వెంట పెట్టుకొని నా దగ్గరికి వస్తుంది. మీకు ఒకటి చెప్పాలా? ఏ పేరు? పేరు నేను కొత్తగా రాజకీయాలకు వస్తున్నాను, నాకేం అర్థం కాదు. ఎంపీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఉప ఎన్నికలలో భీకరమైన యుద్ధాలు చేసి నా జుట్టంతా పోయింది. ఇప్పుడు ఎవరు ఏంది, ఎవరు ఎటువంటి వాళ్ళు, ప్రజల్ని ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరిని మోసం చేసి మళ్ళీ మొసలి కన్నీరు కారుస్తున్నారని కూడా నాకు తెలుసు. కాకపోతే నేను మాట్లాడతలేను. నేను చేస్తే సహాయం చేస్తా కానీ అన్యాయం, మోసం మాత్రం చెయ్యాలి. అది మీకు తెలుసా? ఆ నమ్మకం ఉందా? వచ్చినాం కానీ ఎవరు కూడా వచ్చిర్రు? ఎక్కడ వచ్చి నాతోటే కొట్లాడుతుంటే ఇంకో ఆయన తిడుతుంటే మేము మోసం చేసిన నెమ్మడి పెట్టుకుని వచ్చి మనం తిడుతుంటే మేము ఏమనాలి? సరే జరిగిపోయింది. దానికి నేను రాజకీయం చేయదలుచుకోలే. రాజకీయం కార్యక్రమాలు కావాల్సింది భూ నిర్వాసితులకు న్యాయం జరగాలి. మార్కెట్ రేట్ కాకపోయినా సరే, కొద్ది ఒక పక్క తక్కువ ఇచ్చినా సరే, ఆ భూమిని నమ్ముకొని, ఆ ఆస్తిని నమ్ముకొని, పిల్లల పెళ్లిలు కానీ, పిల్లలకి ఇచ్చేవాళ్ళు కానీ, తరతరాలుగా వాళ్ళ భూమిని నమ్ముకొని బతికేటోళ్ళకి అన్యాయం జరగవద్దు, మంచి రేట్ ఇప్పించాలనే ఆలోచన నేను చేస్తున్నాను. కాబట్టి నేను ఇప్పుడు మన దాకా 4 లేన్ ఉండే, లేట్ అయింది. మళ్ళీ ఇప్పుడు 6 లేన్ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు దాని ఏమన్నా రైల్వే లైన్ అంటున్నారు.
ఆ? రింగ్ రైలు కూడా అంటుంది ఉరి పెట్టుకోవాల్సిందే సార్. ఆ? ఉరి పెట్టుకోవాల్సిందే ఇక. కుటుంబం ఉరి పెట్టుకోవాల్సిందే. అంతా ఏం లేకుండా ఏం చేశారు? నేను మళ్ళొకసారి నేను అలైన్మెంట్ ఇప్పుడు ఏ స్టేజ్ ఉందో రేపు ఒకసారి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి గతంలో అన్యాయం చేసిన అలైన్మెంట్ విషయంలో మళ్ళొకసారి ఏమైనా అలైన్మెంట్ మార్చే అవకాశం ఉందో ఒకసారి నేను మీరు అందరూ ఢిల్లీ దాకా పోయి నాకు తెలుసు నితిన్ గడ్కరీ కల్పించారు నాకు నితిన్ గడ్కరీ మీ అందరికంటే క్లోజ్ నాకు మామూలుగా క్లోజ్ కాదు. అయితే ఈ మూమెంట్ లా వీలైనంత వరకు ఎక్కువ ఎంత ఇవ్వగలుగుతాం అనేది ఒక అంశం. ఈ మూమెంట్ లో ఇదే అరేంజ్మెంట్ ఉంటే వీలైనంత వరకు ప్రభుత్వం ద్వారా ఎక్కువ నష్టభారం వచ్చే పద్ధతి మీకు వచ్చే విధంగా ప్రయత్నం చేయడం ఒకటి. రెండవది 1% అవకాశం ఉన్నా సరే అలైన్మెంట్ ఏదైనా ఇప్పుడు కూడా మనకు పనిగా సాగాలి కాబట్టి నితిన్ గడ్కరీ మంత్రి గారితో కూడా మాట్లాడి డైరెక్ట్ ఫోన్ చేసే మాట్లాడేంత అదున్నది నాకు నితిన్ గడ్కరీ గారు. నేను మొన్న పోయినప్పుడు కూడా 4 రోజుల కింద 4 రోజుల కింద పోయి కలిసి వచ్చినాను వేరే పని మీద. ఈ స్టేజ్గా కలెక్టర్ గారితో అదే మాట్లాడుతున్నా, వికాస్ రాజ్తో కూడా మాట్లాడతా. ఈ స్టేజ్లో అలైన్మెంట్ మార్చే అవకాశం ఏదైనా ఉందా? 1% అవకాశం ఉందా అలైన్మెంట్ మార్పిద్దాం. మీకు ఎందుకు హామీ ఇస్తున్నా అంటే మీకు కూడా ఒక విషయం తెలవాలి. స్థానికంగా నేను ఎమ్మెల్యే ఉన్న ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వం నేను ఎమ్మెల్యే వచ్చేసరికి అంత అలైన్మెంట్ ఫిక్స్ అయిపోయింది. ల్యాండ్ ఎక్విజిషన్ అది నష్టపరిహారం అనేది దీనికి 2013 యాక్ట్ ఆ యాక్ట్ ప్రకారం ఇస్తున్నాం. మీరు ఎవరో మాటలు నమ్మి ఎవరో అన్యాయం చేస్తున్నారు, ఎమ్మెల్యే ఏం చేస్తారు అని చెప్పి అనుకో, దాదాపు మీ అపోహం ఉండదు. ఎందుకు అంటున్నా, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక పార్టీ వాళ్ళకి నేను ఎమ్మెల్యే కాదు, అందరికీ ఎమ్మెల్యే. నేను గెలవకముందు ఎవరి పార్టీ వాళ్ళకే ఉంటుంది. గెలిచిన తర్వాత ఎవరికి ఎమ్మెల్యే? మునుగోడు ప్రజలందరికీ నేను ఎమ్మెల్యే. మునుగోడు ప్రజలు ఎవరికి అన్యాయమైనా వాళ్ళకు న్యాయం చేసేందుకు నా తరఫున ప్రభుత్వంతో కొట్లాడే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నా మీద పూర్తి నమ్మకంతో ఉండండి. మళ్ళీ నేను మరొకసారి ప్రయత్నం చేస్తాను. అనవసరంగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు రాజకీయాల కోసం ఇక్కడ అర్థింపు పడిదింపు చేస్తారు. నువ్వు ఎక్కడన్నా తిరిగిరా అదొకటి ఉంది చూసినావు. దేవుడు శివుడు కుమారస్వామి వినాయకుడిని పెడతా అంట, భూలోకాలు తిరిగాట, మొత్తం తిరిగి వస్తాడు. ఆయన ఎక్కడ పోడు, శివుడు చుట్టే తిరుగుతాడు వినాయకుడు. ఏడపోయినా కదా నాతోడు కాకపోతే ఈ ప్రపంచంలో బంధువులు కాదు, ఎవరు చేయగలుగుతారు? నాకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంది, రోడ్ నెట్వర్క్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొత్తం చదువుకున్న వ్యక్తిగా మీకు అన్యాయం అవుతుంటే నేను శాసనసభ్యుడిగా నాకు బాధ అనిపించదా? మీరు పైసలు వస్తున్నారు, సంతోషమే కదా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.